అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు అమ్మాయి మనసు. రచన వి సత్య సుశీల గారు. ఆంధ్రభూమిలో 2003లో ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. ఇంకా కథలోకి వెళ్దామా? పరంధామయ్య గారు కొంచెం మతిమరుపు మనిషి. కొంచెం అనేది ఆయన దృష్టిలో మిగతా వాళ్ళకి అది కొండంత. వేమన శతకంలో చెప్పినట్టు కొండ అద్దం ముందు కొంచెమై ఉంటుందా అని ఆయన తనకి మతిమరుపు లేదని, ఉన్నా చాలా తక్కువని భావిస్తూ ఉంటాడు. పెళ్ళైన కొత్తల్లో భార్యతో తిరుపతి వెళ్ళి తల నీలాలకి క్యూలో నిలబడి తర్వాత దర్శనం చేసుకుని కొండ కిందకి దిగిపోయాడు. రైలు టికెట్టు ఆర్ఎస్సీ అవడం వల్ల కన్ఫర్మేషన్ కోసం కౌంటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు మధ్య బెర్త్, మీ ఆవిడకి లోయర్ బెర్త్ అని అనడంతో అప్పుడు గుర్తొచ్చింది భార్య. కొండ మీదకి పరుగుపెట్టాడు. ఆయనకి భార్యకి అదృష్టవశాత్తు తెలిసిన వాళ్ళెవరో కనిపించి ఆవిడని వాళ్ళు దిగిన కాటేజీకి చేర్పించి అందులో అనడంతో పరంధామయ్య గారికి ఆవిడ దక్కింది. లేకపోతే ఇంకో గంట చూసి పరంధామయ్య గారికి విడాకులు ఇవ్వాలి అని తీసుకున్న నిర్ణయాన్ని ఆవిడ ఆచరణలో పెట్టేసేదే. రాను రాను ఆయన సంగతి తెలిసి మనిషి మంచివాడు, భేషజాలు లేనివాడవడంతోనూ జీవితం ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోవడంతో ఆయన మతిమరుపుని అలవాటు చేసుకుంది. ఆవిడ పేరు సీత. అయినప్పటికీ పరంధామయ్య గారు ఏ పేరుతో పిలిచినా పలికేది. కూతురు పుట్టింది. మొదటి నుంచి స్థితి పరులు అవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఏమీ ఉండేవి కావు. అమ్మాయికి పరంధామయ్య గారు వాళ్ళ అమ్మ పేరు భూదేవి అని పెడదామని అనుకున్నారు. కానీ ఆయన భార్య, నా పేరు సీత, నా కూతురు పేరు భూదేవి ఎలా అవుతుంది, కామాలేస్తే వసుంధర అని పెడదాం, వసు అని పిలుచుకోవచ్చు అని పేరు ఖాయం చేసింది. వసుంధర చిన్నప్పటి నుంచి చాలా గారంగా పెరిగింది. చిన్నప్పుడు ఎవరైనా సరదాగా పెళ్లి చేసుకుంటావటే అని అడిగితే ఓ అనేది. పెళ్ళంటే ఏంటి అని రెట్టించి అడిగితే పక్కింట్లో సుబ్బారావు గారు వాళ్ళ ఆవిడలాగా పెళ్ళంటే స్కూటర్ ఎక్కి తిరగడమే అనేది. వసుంధర వాళ్ళ అమ్మగారు మాత్రం నవ్వుకునేది. వసుంధరకి కాలేజీకి వెళ్ళే ఈడొచ్చిన పెళ్లి నిర్వచనం మాత్రం మారలేదు. ఈ మధ్యలో చాలామంది చుట్టాల వాళ్ళు స్కూటర్ ఎక్కమనినా ససేమేరా నేను రాను అనేది. స్కూటర్ అంటే మొగుడుతో ఎక్కడం అనే వసుంధర నమ్మకం. వసుంధర చదువు కూడా అయిపోవచ్చింది. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. పరీక్షలు అయిపోయాక ఇంకా పెళ్లి చేయాలని అనుకుంది సీతమ్మగారు. పరంధామయ్య గారికి మతిమరుపుకు తోడు క్రాస్ వర్డ్ పజిల్స్ చేస్తే అలవాటుంది. ఏ పని ఉన్నా వదిలేసి ముందు క్రాస్ వర్డ్ పజిల్ పట్టుకొని కూర్చునేవారు. అంత మతిమరుపు ఉన్నా పజిల్స్ మాత్రం బాగానే సాల్వ్ చేసేవాడు. పెన్ను పేపరు పట్టుకొని పజిల్తో కుస్తీ పడుతున్న ఆయన దగ్గరకు సీతమ్మగారు వచ్చి కూర్చుంది. ఏమండి, ఈ మాఘమాసంలో అమ్మాయి పెళ్లి చేస్తే బాగుంటుంది అంది. సరే చేద్దాం. ఎవరమ్మాయికి అన్నారు పజిల్ని ఇంకా నిశీతంగా చూస్తూ. సీతమ్మ గారికి విసుగొచ్చింది. ఆ పేపర్ పక్కన పెడితే ఎవరమ్మాయికో చెప్తా అంది కొంచెం కోపం మిళాయించి. నే పేపర్ పక్కన పెట్టాలంటే ఇది చెప్పు, 3 అక్షరాల మాట. అటు నుంచి చదివినా ఇటు నుంచి చదివినా ఒకటే. ఎటు నుంచి అటు, అటు నుంచి ఇటు చూడొచ్చు. ఏమిటది అన్నారు. మీ పజిల్తో నా బుర్ర పాడు చేయకండి అంది సీతమ్మగారు. అది సరేలే ఓయ్, కొంచెం ఆలోచించు అన్నారు. పెళ్ళి మన వసుకేనండి. పరీక్షలేమో అయిపోతున్నాయి. మనకి తెలిసిన వాళ్ళ అబ్బాయిలు ఎవరైనా ఉన్నారేమో కనుక్కోండి. ఈ ఊళ్ళోనే ఉండే కుర్రాడైతే అమ్మాయికి కూడా కళ్ళెదురుగా ఉంటుంది. ఈ విశాఖపట్నం ఏమీ చిన్న ఊరు కాదు కదా. మనకి నచ్చే సంబంధం, కావాల్సిన సంబంధం తప్పకుండా దొరుకుతుంది అంది. దొరికింది అన్నారు పరంధామయ్య గారు. ఏమిటి అంది ఆశ్చర్యంగా సీతమ్మగారు. ఏమిటి ఇంత తొందరగా భర్త సంబంధం దొరికింది అనడం ఆవిడని ఆశ్చర్యంలో ముంచెత్తింది. కిటికీ అన్నారు పరంధామయ్య గారు. కిటికీ ఏమిటి అంది సీతమ్మగారు. అదే అటునుంచి ఇటు చదివినా మారింది అన్నారు. మీ పజిల్స్ చూసుకోవడమేనా? నేను చెప్పింది వింటారా? విన్నాను కదా, ఎవరికో సంబంధం వెతకమన్నావు. వెతుకుతాను, ఎవరికో చెప్పు అన్నారు మళ్ళీ. సీతమ్మగారు ఇంకా ఉండలేకపోయింది. నాకు వెతకండి అంది. నీకు పెళ్ళయిందేమో అన్నారు అనుమానంగా ఆమెకేసి చూస్తూ. నా కర్మ అని ఆవిడ లేచి వెళ్ళిపోయింది.
ఏమిటో సీత ఏ విషయం గుర్తుంచుకోదు. తనకి పెళ్ళైన విషయం కూడా మర్చిపోయిందన్నమాట. వయసుతో పాటు మతిమరుపు సహజం. అందరూ తనలాగా మంచి జ్ఞాపక శక్తి ఉన్నవాళ్ళు కాదు కదా. సీతకి ఏదైనా మందిప్పించాలి అని అనుకున్నారు. వసుంధరకి పరీక్షలు అయిపోయాయి. ఆ అమ్మాయికి 2 దగ్గర స్నేహితురాళ్ళు, సుజాత, నీలిమ. పరీక్షలు అయ్యాయి కదా, తర్వాత ప్లాన్ ఏంటి వసు అని అడిగింది సుజాత. రిజల్ట్స్ వచ్చేదాకా ఆగడం, తర్వాత పీజీ కోర్సులకి అప్లై చేయడం అంది వసుంధర. లేకపోతే గేలం వేయడం, దొరికిన వాడిని పట్టుకొని పెళ్లి చేసుకోవడం అంది నీలిమ. ఛీ, గేలానికి దొరికేవాళ్ళు నాకు అక్కర్లేదు అంది వసుంధర. మరి దేనికి దొరికేవాడు కావాలి అంది సుజాత. వసుంధర తన కలల ప్రపంచాన్ని గుర్తు చేసుకుంది. పెళ్లి నిర్వచనం, రామకృష్ణ బీచు, స్కూటర్ వెనకాల సీటు మీద తను, ముందు భర్త, సముద్రపు గాలి, అలల హోరు. ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోయింది ఆమె. సుజాత గిల్లి వసుంధరని లోకంలోకి తీసుకొచ్చింది. ఎవరో అయ్యి బాబు నిన్ను అంత మైమార్పిస్తున్నాడు అంది సుజాత. స్కూటర్ నడుపుతున్నాడు అతనే అంది. సుజాతకి ఎదురుగుండా స్కూటర్ నడుపుతూ ఆయిల్ మరక బట్టలు కట్టుకుని వస్తున్న మెకానిక్ రాము కనిపించాడు. ఎవరు? ఆ మెకానిక్ రామునా? వాడికి ఇదివరకే పెళ్ళైంది. వాడి పెళ్ళం ఒప్పుకుంటుందా మరి అంది సుజాత. రాము గురించి ఎవరన్నారు? స్కూటర్ నడుపుతున్నాడు అన్నాను అంది వసు. ఇక్కడ నాకెవరు కనపడ్డం లేదే అంది సుజాత. తనకి కనపడుతున్నాడేమో అంది నీలిమ. నాకు కనపడ్డం లేదే, ఏదో ఊహా చిత్రం అంతే అంది వసుంధర. అంటే నీకు స్కూటర్ నడిపే మొగుడు కావాలి అంతేనా అంది సుజాత. అంది సిగ్గుగా వసుంధర. ఛీ, ఇంత సింపుల్ కోరిక నీలాంటి అందమైన అమ్మాయి చుట్టూ కార్లు, హెలికాప్టర్లు తిప్పే అబ్బాయిలు బోల్డ్ మంది క్యూలో గడతారు. ఒక స్కూటర్ వాడు చాలు అని లెవెల్ దింపేశావు అంది సుజాత. ఇంకా చాలండే పెళ్లి మాటలు, పెద్దవాళ్ళు మాట్లాడతారు. మనం ఇంకో విషయం మాట్లాడుకుందామా అంది వసుంధర. అయితే మనం ముగ్గురం కలిసి తిరుపతి వెళ్దాం. రిజల్ట్స్ వచ్చేలోపు దేవుణ్ణి చూస్తే ఆ ప్రభావం రిజల్ట్స్ మీద తప్పకుండా ఉంటుంది అంది నీలిమ. సుజాత సరే, ఆ ఊళ్ళో మా బాబాయ్ ఉన్నారు, మనల్ని రైల్లోంచి దింపుకొని దర్శనం చేయించి మళ్ళీ రైలు ఎక్కిస్తారు అంది. సరే అనుకున్నారు అంతా. వసుంధర ఫ్రెండ్స్తో తిరుపతి వెళ్తోందండి అంది సీతమ్మ గారు పరంధామయ్య గారితో. ఆయన తన మామూలు కార్యక్రమం అంటే పజిల్స్లో ఉన్నారు. ప్రతి పజిల్ పంపడం, పత్రికల వాళ్ళు లాటరీ వేసి డబ్బులు ఒకళ్ళకే ఇవ్వడం. ఈయన పేరు మాత్రం గెలిచి గెలవని విజేత. ఈసారి ఎలాగైనా గెలవాలి అనే పట్టుదలతో ఉన్నారు. ఏకబిగిన రాస్తున్నారు. సీతమ్మ గారి స్టేట్మెంట్కి ఎందుకు అని ప్రశ్న వేశారు. తిరుపతి ఎందుకేమిటండి, దర్శనానికి అంది. ఎవరి దర్శనం అన్నారు. ఎవరి దర్శనమో నేను చెప్పాలా అంది ఆవిడ. లేకపోతే నాకెలా తెలుస్తుందే, ఇదైనా పజిల్లో ప్రశ్న అన్నాడు. ఆయన చేతిలో ఉన్న పజిల్ పుస్తకం లాగేసింది ఆవిడ. నేను క్రితంసారి తిరుపతి 25 ఏళ్ల క్రితం వెళ్ళాను. ఆ రోజు మీరు రావడం గంట ఆలస్యం చేసి ఉంటే నా పరిస్థితి ఇలా ఉండేదే కాదు అంది. ఏ ఇంకా అక్కడే కూర్చుని ఉండేదానివా అన్నాడు ఆయన. మీతో వాదించి నేను బీపీ తెప్పించుకోవడం దండగా. ఇంతకీ పంపుతారా పంపరా అంది. ఏమిటి అన్నారు ఆయన, మళ్ళీ ఇంకేదో కొత్త విషయం మొదలుపెట్టినట్టు. అదేనండి వసుంధరనే అంది ఆవిడ. ఆయన మళ్ళీ ఇంకో ప్రశ్న వేసేలోపు గదిలోంచి బయటికి వెళ్ళిపోయింది. ఆవిడ నిర్ణయం తీసేసుకుంది. ఆయన ఆవిడ మాటని ఎప్పుడూ కాదండు. ముగ్గురు అమ్మాయిలు ఏసీ 2 టైర్లో బెర్తులు తీసుకొని కూర్చునున్నారు. మరి 4వ బెర్త్ ఎవరిదే అంది నీలిమ. ఎవరిదో నేను చెప్పనా, మన జాతి పితది అంది సుజాత. అంటే అంది వసుంధర. ఎవరో తెలియదు, పేరు గాంధీ అని ఉంది, వయసు 26 ఏళ్ళు. రైలు కదలబోతుండగా గాంధీ వచ్చి రైలు ఎక్కాడు. కుర్రాడు తెల్లగా ఉన్నాడు. గుజరాతీ వాడే అయి ఉంటాడు అనుకున్నారు అందరూ. రైలు కదిలింది. కొత్త మనిషి ఉండడంతో అమ్మాయిలు మాట్లాడుకోవడం మానేశారు. అనకాపల్లి వచ్చేలోపు టీటీఈ వచ్చి టిక్కెట్లు చెక్ చేశాడు. గాంధీ మాత్రం ఏదో పుస్తకంలో తలదూర్చి అందులో లీనమైపోయి ఉన్నాడు. టీటీఈ టిక్కెట్లు చూపించండి అన్నాడు. అతను పుస్తకంలోంచి తల ఎత్తలేదు.
అనుమానం ఎందుకు, అడిగేస్తే పోలా అంది నీలిమ. వసుంధర మాత్రం మనకెందుకు, అతను ఎవరైతే మన గోల మనది అంది. ఈ సంభాషణంతా విన్నాడు గాంధీ. ఏం మాట్లాడలేదు. రైల్లోకి ఎక్కగానే వసుంధర రూపం అతన్ని ఆకట్టుకుంది. వసుంధర గురించి చెప్పాలంటే ఆమెది మిరుమిట్లు గొల్పే అందం కాదు, చక్కని రంగు, తీర్చిదిద్దినట్టుండే ముఖం, నాజూకైన శరీరం, ముఖ్యంగా ఆమె కళ్ళు, సున్నితంగా ఉండే చెంపలు మనుషుల్ని కట్టిపడేస్తాయి. ఆ అందం మర్చిపోలేంది. కళ్ళ ముందు కదలాడుతూ నిద్రపోయే ముందు మనిషిని కలల సామ్రాజ్యంలో విహరించేలా చేసేది. పుస్తకం చాటున ముఖం పెట్టుకోకపోతే ఆ అమ్మాయిని చూడకుండా ఉండడం కష్టం అని అనుకున్నాడు గాంధీ. ఇంతలో సుజాత, ఏవండి ఆ పుస్తకం ఇటిస్తారా అని అడిగింది ఇండియా టుడేని చూస్తూ. గాంధీ ఏం మాట్లాడలేదు. చూద్దాం ఏం జరుగుతుందో అని 2 నిమిషాల తర్వాత సుజాత కన్ఫర్మ్ చేసేసింది, ఇతనికి తెలుగు రాదు, మనం శుభ్రంగా మాట్లాడుకోవచ్చు అని. గాంధీకి కూడా సరదాగానే ఉంది, వీళ్ళు ఏం మాట్లాడుకుంటారో విందామని. అప్పుడు సుజాత ఇంగ్లీష్లో అడిగింది, ఎక్స్క్యూజ్ మీ, ఆ బుక్ ఇస్తారా అని. అతను వెంటనే ఇచ్చాడు. ఇంకా సంభాషణ అంతా ఇంగ్లీష్లోనే నడిచింది. అతను సింగపూర్లో ఐటీ ఇంజనీర్ అని, విశాఖపట్నంలో బ్రాంచ్ ఓపెన్ చేసి ఇన్ఛార్జర్గా ఉండడానికని వచ్చానని చెప్పాడు. ముందు తిరుపతికి వెళ్ళొస్తే మంచిదంటే బయలుదేరాడట. ఈ లోపల వసుంధర, నీకెందుకే ఆయన సంగతులు, నువ్వైనా పెళ్లి సంబంధానికి వెళ్తున్నావా అంది. నీకేం తెలుసే, ఇదంతా జనరల్ నాలెడ్జ్. ఈయన ద్వారా సింగపూర్లో లేటెస్ట్ ఫ్యాషన్ల గురించి అంతా తెలుసుకోవాలి, నువ్వు ఊరుకో అంది. అతనేదో నెమ్మదస్తుల్లా ఉన్నాడు. ఎందుకు, అతని దారిని అతను వదిలే అంది వసుంధర. నీకెందుకు అమ్మాయి అంత కోపం, నీ జాంపండు నేనేమైనా కోసుకుంటున్నానా అంది సుజాత. నా జాంపండేంటి, పిచ్చి మాటలు మాట్లాడుకు అంది వసుంధర. ఇప్పుడే తేల్చేస్తా ఉండు, నీ జాంపండు అవునో కాదు అంది సుజాత. సారీ గాంధీ గారు, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను. నాకు సింగపూర్ అంటే చాలా ఇష్టం. జీవన్ మే ఏక్ బార్ ఆనా సింగపూర్ అనే పాట చాలాసార్లు విన్నాను, వింటూనే ఉంటాను. సింగపూర్ గురించి కొన్ని విషయాలు చెప్తారా అంది సుజాత ఇంగ్లీష్లో. ఓ దాందేముంది, అడగండి అన్నాడు గాంధీ. సింగపూర్లో ఎక్కువ మంది కారులో తిరుగుతారా, స్కూటర్ల మీద తిరుగుతారా అంది. కార్లు ఉంటాయి, చాలామంది జనరల్ ట్రాన్స్పోర్ట్ని వాడతారు, ఎందుకంటే ట్రాఫిక్ కంజంక్షన్ తగ్గించాలని, పెట్రోల్ వాడకం కంట్రోల్ చేయడానికి, మళ్ళీ పొల్యూషన్ తగ్గించడం కోసం. అక్కడ ప్రజల తలసరి ఆదాయం ఎక్కువ, అందరూ కార్లు కొనుక్కోగలరు. అక్కడ ఉన్న ఇండియన్స్ కూడా చాలామంది కార్లు ఉన్న వాళ్లే. నాకు కూడా కారుంది అన్నాడు. ట్రాఫిక్ని దృష్టిలో ఉంచుకొని మీరు స్కూటర్ కొనుక్కోవచ్చుగా అంది సుజాత. బాబోయ్, నా స్కూటర్ అంటే భయం. కాలేజీ రోజుల్లో స్కూటర్ నేర్చుకుంటూ ఉంటే లైసెన్స్ లేదని పోలీస్ ఆపమన్నాడు. ఆ కంగారులో బ్రేక్ నొక్కబోయి యాక్సిలేటర్ తిప్పాను. స్కూటర్ అడ్డంగా వెళ్ళి ఆమెను గుద్దుకోబోయి ఆగింది. తర్వాత మళ్ళీ స్కూటర్ ముట్టుకోలేదు అన్నాడు. అప్పుడు అందే సుజాత వసుంధరతో, ఇతను నీ కలల రాజకుమారుడు కాదు, నువ్వు నోరు మూసుకొని కూర్చో, మేము జనరల్ నాలెడ్జ్ పెంచుకుంటాం అంది. వసుంధర అప్పుడు చూసింది గాంధీని పరీక్షగా. అతను కూడా తన వంకే చూస్తున్నాడు. గొబ్బుక్కున కళ్ళు దాచుకుంది. అబ్బాయి చక్కగా ఉన్నాడు, సింగపూర్లో ఉండి చదువుకుని బుద్ధిమంతుల్లా ఉన్నాడు. కానీ పేరే గుజరాతీది. ఖరీదైన బట్టలు, వాచి అన్నీ అతని అంతస్తును సూచిస్తున్నాయి. ఇలాంటి తెలుగు అబ్బాయిని స్కూటర్ రాకపోయినా చేసుకోవచ్చు అని అనుకుంది. ఛీ, ఇలా ఆలోచిస్తున్నానేమిటి అని అనుకుంది. అలా అనుకోగానే బుగ్గలు ఎర్రగా అయ్యాయి. ఇదంతా గాంధీకి తెలియదు. తను ఆ అమ్మాయిని చూడడం వలన సిగ్గుపడి బుగ్గలు ఎర్రగా అయ్యాయని అనుకున్నాడు. వెంటనే ఎంత తప్పు చేస్తున్నాను అని అనుకుని తలదిప్పి కిటికీ వైపు చూస్తూ కూర్చున్నాడు. ఎంతలో సుజాత, మా ఫుడ్ టేస్ట్ చేయండి అంటూ 2-3 పదార్థాలు ప్లేట్లో వేసి ఇచ్చింది. నేను మీకు శ్రమిస్తున్నాను అన్నాడు గాంధీ. శ్రమపడిందంతా మా వసు అంది నీలిమ. అంటే అన్నాడు. ఓహో, పరిచయం చేసుకోలేదు కదా, నా పేరు నీలిమ, ఇది సుజాత, ఇది మా వంటలక్క వసుంధర. అందరం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాం, పీజీ చేయాలి, ప్రస్తుతం తిరుపతి ప్రయాణం. గాంధీ కూడా తనని తాను పరిచయం చేసుకున్నాడు. మా నాన్నగారు ఇంజనీర్. నా చిన్నప్పుడే సింగపూర్ వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోవడం వలన నా చదువు,
ఉద్యోగం అక్కడే, కానీ విశాఖపట్నంలో ఆఫీస్ పెట్టాలని మా కంపెనీ డిసైడ్ చేయడం వల్ల నన్ను ఇక్కడికి పంపారు. నాకు ఇక్కడ సెటిల్ అవ్వాలని ఉంది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అందమైన బీచ్లున్న ప్రదేశం ఇది అన్నాడు. ఇంకా తర్వాత కబుర్లు సాగలేదు. అందరూ నిద్రపోయారు. సుజాత బాబాయ్ తిరుపతిలో రిసీవ్ చేసుకున్నాడు. గాంధీ కూడా గుడ్ బై చెప్పి రైలు దిగి వెళ్ళిపోయాడు. వసుంధర రూపం మాత్రం అతన్ని మిగతా ప్రపంచమంతా మర్చిపోయేలా చేసింది. గాంధీ కొండ మీదకి వెళ్ళి కోరుకున్న కోరికల్లా వసుంధర్ని మళ్ళీ కనిపించేలాగా చేయమని, లాల్చీ పైజమాలతో విశ్రాంతిగా ఉంటుందని, దర్శనం తర్వాత పాపనాశనానికి నడిచి బయలుదేరాడు. కొండలు చెట్లతో చాలా ఆహ్లాదంగా ఉంది. నిన్న కనిపించింది అంటూ పాట పాడుకున్నాడు. ఎవరో వెనక్గా వస్తున్న అలికిడైతే తిరిగి చూశాడు. ఆ అమ్మాయిలు ముగ్గురు కనిపించారు. ఏమిటిది, ఏదో తెలుగు పాట పాడుతున్నారు అంది తెలుగులో సుజాత. నాకు తెలుగు వచ్చండి, మా తాతగారి చుట్టాలంతా విశాఖపట్నం వాళ్లే. నాకు పాత పాటలు అంటే చాలా ఇష్టం, వచ్చు కూడా అన్నాడు. అంతే, ముగ్గురు ఒక్కసారిగా ఆ అని నోళ్లు తెరిచారు. మరి నిన్న మీరు చెప్పలేదే అని అడిగింది. మీరు ఇంగ్లీష్లో అడిగారని నేను కూడా ఇంగ్లీష్లో చెప్పాను. డోంట్ వరీ, వీఆర్ ఎ గుడ్ ఫ్రెండ్స్ అన్నాడు. వసుంధర మా వాళ్ళ మాటలు పట్టించుకోకండే అంది. నాకసలు ఏం మాటలో వినపడలేదన్నాడు. నిజంగా కూడా అతని టైం అంతా వసుంధర అందాన్ని మనసులో ఎలా నిలుపుకోవాలి అన్న ఆలోచనతోనే సతమతం అయిపోయింది. తిరుపతి ప్రయాణంలో తన జన్మ ధన్యమైంది అని అనుకున్నాడు. ఎవరి దారుణ వాళ్ళు విశాఖపట్నం చేరుకున్నారు. ముగ్గురు అమ్మాయిలు 10 రోజుల తర్వాత కలిశారు. ఇవాళ మన రిజల్ట్స్ అంది వసుంధర. ఈ రిజల్ట్స్ సరే, ఇంకో సంగతి, ఇవాళ వసుకి పెళ్లి చూపులు అంది సుజాత. నీకెలా తెలుసు అంది నీలిమ. కాదేమో, చెప్పమను చూద్దాం అంది సుజాత వసుంధర వంక చూస్తూ. వసుంధర మెల్లగా చెప్పింది. నిజమే, అతను మా నాన్నగారికి దూరపు బంధువు, ఇవాళ వస్తామన్నారు అంది. అందుక అమ్మాయి గారు అలా మెరిసిపోతున్నారు అంది నీలిమ. సరేలే, ముందు పరీక్ష రిజల్ట్స్ చూడు అంది వసు. అవి రాలేదు, కంప్యూటర్ ప్రాబ్లం అట, రేపు వస్తాయట అంది నీలిమ. ఇంతలో వసుంధర వాళ్ళ అమ్మ వచ్చి, అబ్బాయి వాళ్ళు రాడుట, ఏదో దెబ్బ తగిలిందట, అపశకునమని పెద్దవాళ్ళు రేపు చూస్తాము అని అన్నారట అంది. అయితే ఈ రిజల్ట్స్ కూడా రేపే అంది సుజాత. అమ్మాయిలిద్దరూ వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఇంతలో ఒక కారు వచ్చి ఇంటి ముందు ఆగింది. ఇద్దరు పెద్దవాళ్ళు, ఒక అబ్బాయి, ఒక చిన్న పాప కారులోంచి దిగారు. అబ్బాయి చేయికి కట్టుంది. పరందామయ్య గారు వాళ్ళని చూసి, డాక్టర్ గారు ఇల్లు అవతలండి, అటు వెళ్ళండి అన్నాడు. ఒరేయ్ పరందామా, మేం మీ ఇంటికే వచ్చానురా అన్నాడు ఆయన. మొన్న నాకు వైద్యం చేయడం రాదే అన్నాడు. ఇంతలో సీతమ్మ గారు వచ్చారు. ఆయన మీ బాబాయ్ గారండి, మీరు లోపలికి రండి అంటూ దారి తీసింది. ఆ పెద్ద ఆయన, వీడి మతిమరుపుకు నువ్వు కాబట్టి వేగుతున్నావమ్మా అంటూ లోపలికి నడిచాడు. ఆయనే మళ్ళీ, నేను ఇందాక మళ్ళీ ఫోన్ చేశానమ్మా వస్తామని, వీడు నీకు చెప్పలేదా? అయినా వీడికి చెప్పడం నాది తప్పు అన్నాడు. అబ్బాయి రేపు ఎక్కడికో వెళ్ళాలట, వాడు రావడం లేట్ అవుతుంది. ఈలోపు అమ్మాయిని చూస్తే వాడి అమ్మా నాన్న వచ్చాక మీరు మళ్ళీ మాట్లాడుకోవచ్చు అన్నాడు ఆయన. అబ్బాయి చేతికి ఆ కట్టేమిటండి అంది సీతమ్మ గారు. ఇవన్నీ లోపల గదిలోంచి వసుంధర వింటోంది. ఆయన ఏం చెప్పాడో ఆమెకి వినపడడం లేదు. ఆయన అబ్బాయి ఫ్రెండ్కి స్కూటర్ అంటే ఇష్టమంటండి. ఆ ఫ్రెండ్ కోసం వీడు స్కూటర్ కొని వారం రోజుల నుంచి ఊరి చివరికి వెళ్ళి నేర్చుకుంటున్నాడు. నిన్న స్లిప్ అయి పడ్డాడు, చెయ్యి వెణికింది అంతే అన్నాడు. అమ్మాయిని పిలవండి. యారా బాచి, సరేనా అన్నాడు. మీ ఇష్టం అన్నాడు అబ్బాయి. సీతమ్మ గారు లోపలికి వెళ్ళి, పదమ్మ వాళ్ళు నేను చూస్తారట అంది. వసుంధర చేతిలో ట్రే తీసుకుని 4 కూల్ డ్రింక్స్ అందరికీ ఇచ్చింది. అబ్బాయిని మాత్రం చూడలేదు సిగ్గు వల్ల. కూర్చోమ్మా అంది వాళ్లతో వచ్చినావిడ. ఇలా హడావిడి చేశామని ఏం అనుకోకే అంది. పర్వాలేదండి అని కూర్చుంది. బాబీ ఏమైనా అడగరా అన్నది ఆవిడ. మీ పేరేంటండి అన్నాడు. గొంతు చిరపరిచితమైనదిగా అనిపించి వసుంధర కళ్ళెత్తి గబుక్కని చూసింది. గాంధీ కళ్ళు నవ్వుతూ కనిపించాయి. వసుంధర మొహంలోకి వెచ్చని ఆవిర్లు వచ్చినట్టుగా అయింది. పేరు చెప్పలేక పెదాలు వణికాయి. తర్వాత ఏం జరిగిందో వసుంధరకి గుర్తులేదు.
గాంధీ వెళ్ళొస్తాం అనడం వినిపించింది. పరంధామయ్య గారు, సీతమ్మ గారు బీచ్లో కూర్చున్నారు. మాటల మధ్యలో, ఏమోయ్, ఆ స్కూటర్ మీద మన అమ్మాయిలా ఉంది, ఆ నడుపుతున్నది ఎవరు అన్నాడు. అదేంటండి, వాళ్ళిద్దరికీ పెళ్ళై వారం రోజులైంది, ఇంకా అతనెవరో తెలియలేదా అంది. నాకు గుర్తులేక కాదు, నిన్ను టెస్ట్ చేద్దామని అన్నాడాయన తెలివిగా. స్కూటర్ మీద వసుంధర, ఎందుకండి, నా కోసం మీరు ఇంత కష్టపడ్డారు, మీలాంటి వారికి స్కూటర్ రాకపోయినా పర్వాలేదనుకున్నాను అంది వసుంధర. ఇలాంటి దేవత కరుణించాలి అంటే ఆ మాత్రం మొక్కుబడి చెల్లించాలి, తప్పదు అన్నాడు. వసుంధర జడలోని మల్లెపూల గాలి గాంధీని మత్తెక్కిస్తోంది. వసుంధర మనసు ఉరకలు వేస్తున్నట్టుగా స్కూటర్ ముందుకు మెత్తగా జారిపోతోంది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ఉన్న ప్లేలిస్ట్లని స్కిప్ చేయకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.